వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? తెహరాన్ మీద మ్యాసివ్ అటాక్స్ జరిగింది. సిచ్యువేషన్ ఫుల్ టెన్షన్ లో ఉంది. మెయిన్ అప్డేట్స్ చూద్దాం రండి. ఇజ్రాయెల్ తెహరాన్ మీద వైడ్ స్కేల్ స్ట్రైక్స్ స్టార్ట్ చేసింది. ఇరాన్ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. యుఎస్ టెక్ కంపెనీస్ ని టార్గెట్ చేస్తామని. యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ రిస్క్ లో ఉన్నాయి. కువైట్ ఎయిర్పోర్ట్ లో ఇరానియన్ డ్రోన్ అటాక్ వల్ల ఫ్యూయల్ ట్యాంక్స్ ఫైర్ అయ్యాయి. లెబనాన్ లో కూడా స్ట్రైక్స్ జరిగి క్యాజువాలిటీస్ రిపోర్ట్ అయ్యాయి. మిడిల్ ఈస్ట్ మొత్తం ఫుల్ అలర్ట్ లో ఉంది. క్రీమియాలో రష్యన్ మిలిటరీ ప్లేన్ క్రాష్ అయ్యింది. 29 మంది చనిపోయారు. సిచ్యువేషన్ ఇంకా సీరియస్ గా మారింది. హైటీలో గ్యాంగ్ వైలెన్స్ కంటిన్యూ అవుతుంది. జపాన్ లో ఎర్త్ క్వేక్ అలర్ట్ ఇచ్చారు. ఇండియాలో డిజిటల్ సెన్సర్ స్టార్ట్ అయ్యింది. న్యూ ఫైనాన్షియల్ ఇయర్ చేంజెస్ కూడా స్టార్ట్ అయ్యింది. ఫ్యూయల్ ప్రైసెస్ స్కై హైలో వెళ్తుంది. జెట్ ఫ్యూయల్ రేట్ డబుల్ అయ్యాయి. కానీ మార్కెట్ కొంచెం పాజిటివ్ గా ఓపెన్ అయింది. రోజు గ్లోబల్ ఎకానమీ మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తుంది. ఇది గ్లోబల్ వార్ కి స్టార్టింగా లేకపోతే సిచ్యువేషన్ కంట్రోల్లో వస్తుందా? మన ఇండియా మాత్రం అన్నిటికీ ప్రిపేర్ గా ఉంది. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కమెంట్ లో చెప్పండి. సో ఇలాంటి రియల్ వరల్డ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. అలాగే వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇలాంటి డైలీ అప్డేట్స్ తో మీ ముందుంటాను. జై హింద్.